స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. చెప్తా ఆయన 2 రోజుల్లో మీకు తెలుస్తాయి. 2 రోజుల్లో తెలుస్తాయి. అధికార పార్టీ వైపు అడుగులు వేస్తారనేది కూడా ఒక సమాచారం. తప్పేముంది? వేయకూడదా? గతంలో మీరే చాలా వ్యాఖ్యలు చేశారు కదా మరి అధికార పార్టీ గురించి. అందరికి చెప్పే సూత్రమేమో రాజకీయాల్లో శాశ్వత వ్యక్తులు శాశ్వత మిత్రులు ఉంటారు. అధికార పార్టీ నుంచి ఏమైనా హామీ లభించిందా? అందరికీ లేని సూత్రాలు ఒక్క మహేష్కే వర్తిస్తాయా? అధికార పార్టీ నుంచి ఏమైనా హామీ లభించిందా? నిస్వార్థంగా నిజాయితీగా జనసేన పార్టీకి పనిచేస్తే మాకేం లభించింది? విజయ్ గారు ఏం లభించింది? కోది మహేష్ ఆ చేతితో వేరే జెండాను పట్టుకుంటే చేయి నరికి మంది మొన్న మీరు కామెంట్ చేశారు. ఇప్పుడు వేరే జెండా పట్టుకోబోతున్నారా? మంచి ప్రశ్న అడిగారు. రాజధానిలో ఇందాకే చెప్పా, మీరు ఆ మాట మళ్ళీ చెప్పారు. జనసేనని రాజధానిలో నేను బతికిచ్చా. పవన్ కళ్యాణ్ గారు నన్ను చంపేశారు. రాబోయే రోజుల్లో నాది రాజకీయ పునర్జన్మే. నా ఇష్టం వచ్చిన జెండా పట్టు. మొన్న అలా చెప్పలేదు కదండి. మొన్న వేరే జెండా పట్టుకుంటే కొబ్బరి బండలు కత్తితో నడికేమన్నా అదే చెప్పా. ఇప్పుడు రాజకీయాల్లో మమ్మల్ని చంపేసిన తర్వాత పునర్జన్మలో మాకు నచ్చిన పని చేస్తాం.